Daily. Taste the Daily. క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆసియాలోని అతిపెద్దదైన సెయింట్ ఆండ్రూస్ సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తు పాటలతో పాటుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చ్ లో ఏర్పాటు చేసిన పశువుల పాక ఆకట్టుకుంటుంది. ఇక శాంతాక్లాస్ వేషధారణలు తదితర వాటితో చర్చ్ పరిసరాలు ఉత్సవభరితంగా కనిపించాయి. ఇక అనంతరం అందరూ ఆలింగనం చేసుకుంటూ పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ రోజే భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఆవిర్భవించిందని తెలిపారు. ప్రపంచం శాంతి కోసం, లోక కళ్యాణం కోసం జీసస్ బోధనలు ప్రపంచానికి మార్గదర్శనమని తెలిపారు. ఇక జీసస్ రక్షకుడు అని, కరుణామయుడని అన్నారు. రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు, రెవరెండ్ డాక్టర్ విజయ పద్మారావు తల్లి గారు మన మధ్యలో ఉండటం ఎంతో దీవెనకరం. ఈ పరమ పవిత్రమైనటువంటి క్రిస్మస్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభోదయం. మన క్రైస్తవ సోదరులకు నాకు గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో అనుబంధం ఉంది. ప్రత్యేకించి గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున ఆప్తులైనటువంటి ఆత్మీయ మిత్రులైనటువంటి క్రైస్తవ సోదరులందరినీ కలుసుకోవటం అనేది ఒక ఆచారంగా నేను నిర్వహిస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నిన్న హైదరాబాద్ నుంచి సాయంత్రం ప్రోగ్రాం కి ముందే అంటే రాత్రి 8ంటికి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా అందరినీ కలుస్తా ఉన్నాను. మరలా ఇవాళ వెళ్ళిపోవాలి, కానీ ఈ ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. ఈ సందర్భంగా ఇదే రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం కూడా జరిగింది. ఇదే రోజు 25th, లిటరల్లీ 25th డిసెంబర్. అయితే 2 పండుగలు జరపడం ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకో రోజుకి వాయిదా వేసి డిసెంబర్ 26th, అంటే 100 సంవత్సరాలు అయింది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే జీసస్ బోధనలకి కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించే విధానాలకు ఎంతో అనుబంధం ఉంది. జీసస్ కన్య మరియమ్మ కడుపును పుట్టారు, అది కూడా ఒక గుడిసెలో పుట్టారు. అంటే దాన్ని మనం అన్వయించుకుంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, దేశం కాదు ప్రపంచం మొత్తంలో కోట్లాది మంది నిరుపేదలు ఉన్నారు. వారికి సంకేతంగా, వారికి ప్రతీకగా జీసస్ ఈ ప్రపంచంలో ఉద్భవించారు.